నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనం ఉన్నాము కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో. అంటే మొదటి సభ కడపలో సూపర్ హిట్ అయ్యి సక్సెస్ఫుల్ అయింది. తర్వాత రెండో సభ నంద్యాల డిస్టిక్లో, అది ఇంకా బంపర్ హిట్ అయింది. ఈసారి మూడో సభ ఎలా ఉండబోతుంది? ఇక్కడ జనాల్ని చూస్తే విపరీతంగా వస్తున్నారు. ఈ గ్రౌండ్ సరిపోతుందో లేదో అనుకుంటున్నాము, కానీ అసలు ఈ జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే మనం విందాం. నమస్తే, ఎక్కడి నుంచి? మేము ఆలూరు తాలూకా. ఇప్పుడు భీమరెడ్డి బ్రదర్స్ అంటే ఎక్కడున్నా వస్తాం మేము. ఇప్పుడు భీమరెడ్డి కొడుకులు ఒక మన అమాయకుడు ఇరుపతికి టికెట్ ఇప్పించినారు. మంచి మనిషి జయరాంకి అప్పుడు ఇప్పించినారు. జయరాం అందరూ పెట్టిన నోట్లో పెట్టిపోయినాడు మినిస్టర్ అయ్యి. ఇప్పుడు ఇరుపతి అనేది మంచి క్యాండిడేట్కి ఇప్పించినారు. మేమంతా బాలనాగరెడ్డి, శివరామరెడ్డి, సాపరెడ్డి ఏం చెప్తే వాళ్ళు వినేవాళ్ళు అంతవరకే. వీళ్ళు చేస్తారు, వాళ్ళు ఎవరు చేయలే. ఇప్పుడు బాలనాగరెడ్డి చేస్తాడు, సాపరెడ్డి చేస్తాడు, శివరామరెడ్డి చేస్తాడు, వెంకటరామరెడ్డి చేస్తాడు. వాళ్ళు ఎవరు చేయలేదు. మాకేమి వాళ్ళు డబ్బులు తిన్నారు అప్పుడు జయరాం వాళ్ళంతా. ఇప్పుడు ఇరుపతి అదే బీసీకి ఇచ్చినారు, చేస్తాడో పోతాడో ఏమంటే వీళ్ళు చెప్పినారు. అది కాబట్టి చేయాలంతే. మేము ప్రభుత్వంలో మంచి జరుగుతుందా మీకు? మంచి అన్నీ జరిగినాయి. ఓ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేమంటే మాకు మన ప్రజల్లో ఆ 10 ఎకరాల భూమి పైన ఉన్న వాళ్ళకి బియ్యం కార్డు అవన్నీ తీసేయాలి, అదొక్కటి తప్ప అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఒక ఊరికి వచ్చి 300 ఓట్లు ఉంటాయి వాళ్ళవి, 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి బియ్యం కార్డు లేదు, పింఛన్ లేదు, ఏం లేదు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి తీసేయలే. ఈ ముఖ్యమంత్రి తీసేసింది ఒక్కటి జగన్ ప్రాబ్లము, ఉద్యోగస్తులకి కూడా ప్రాబ్లం. జగన్ మీద అభిప్రాయం ఉంది అంతే. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంత్రాలయం నుండి. ఎందుకంటే దూరం నుంచి ఇక్కడికి వచ్చారు మీరు? మా బాలారెడ్డి మా జగన్ రోడ్డుకి వచ్చినాము. ఏమైనా మంచి చేశారా వాళ్ళు? బాగా చేసినారు. జగన్ ప్రభుత్వంలో మంచి జరిగింది? బాగా జరిగింది. ఎలాంటి అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మరి అన్ని పనులు బాగా చేస్తున్నాడు. మాకు ఇక్కడ బాలారెడ్డి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూసుకుని గెలిపేయాలని వచ్చినాము మేము. మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే చేస్తున్నారా? చేస్తున్నాం. మరి ఈసారి ఎవరు కావాలి? బాగా చేసిన దానికి బాలారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఇప్పుడు మరి 4వ సారిగా ఎమ్మెల్యే అవుతున్నాడు. మరి అత్యవసర మెజార్టీగా గెలిపేయాలని బాలారెడ్డిని ఇక్కడ వచ్చినాం మేము మంత్రాలయం నుండి. రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం, 4వసారి బాలారెడ్డి ఎమ్మెల్యే, ఇది ఫిక్స్. మేము కోసిక్ మండలం, మంత్రాలయం కోసిక్ మండలం నుంచి వచ్చినాము. సిద్ధం సభకు వచ్చినాము జగన్మోహన్ కోసం. అంత మంచి జరిగింది సార్, బాగా హైలైట్ ఉంది బాగా మంచి జరిగింది కాబట్టి మేము వచ్చినాము. ఇంకా ఆయన కూడా మనం మంచిగా జగన్మోహన్ రెడ్డి సార్. నా పేరు అంజని, పైకోటాలు, రాయలసీమ ఆదోని. ఎందుకు వచ్చినారు ఈ ఎండలో పడి? ఇది జగన్ చూసేకి వచ్చినాము. జగన్ చూసినా మరి టీవీలో చూస్తే సరిపోయిందిగా. టీవీలో చూస్తే ఎట్లా కదా, రియల్ చూడాలా మనిషి. రియల్ చూస్తే కొంచెం అభిమానం ఉంటుంది. అన్ని చేస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, అన్ని మా పిల్లలకి బడి ఫీజు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అన్ని చేస్తున్నారు. మా ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. సీఎం ఇద్దరే జగనే కావాలా, జగనే కావాలి. కర్నూలు జిల్లా మాది ఆదని. మాకు జగన్మోహన్ రెడ్డి బాగా చేసినాడు. 18,700 కూడా వస్తుంది. మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కూడా బాగా చేస్తున్నాడు. మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్ల. మాకు మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. బైపాస్ కూడా శాంక్షన్ అయింది. బైపాస్ పని స్టార్ట్ అయింది ఆదని, కర్నూలు జిల్లా ఆదానికి. జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు చెప్పినాడో అవన్నీ చేసినాడు. నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం రావాలని కోరుకుంటాం. మేము నందవరం మండలము, మాచపురం గ్రామం. జగన్ అన్న మీటింగ్కి వచ్చినాం. మాకి ఇప్పుడు మా గ్రామానికి 3 పల్లెలకి ఒక చెరువు వేసినారు, ఎత్తిపోత పథకము. అది 2 ఎమ్మెల్యేలు వచ్చిన కానీ ఏం చేయలే. నీళ్ళు అందరూ ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఏం చేసింది లేదు. ఇప్పుడు బుట్టలేనికి వచ్చింది కాదు, ఆమె శాస్త్రం అన్నది కానీ చేపియాలి జగన్న. ఈమెను కూడా ఎట్లా పెడితే మేమంతా ఇంకేం అన్నం లేక చచ్చిపోతారు జనం. కనీసం 4 పల్లెలకి
నీళ్ళు పారుతాయి. అదే అన్నము మాకు చెరువు, చిలకలదన్న ఎత్తిపోతు పథకం చెరువు. దాన్ని దయచేసి దాన్ని చేయాలని మీరు మీ వార్త పేరుపడుతూ అందియండి. ఇక్కడే జగన్ ఎక్కడి నుంచి వచ్చినారు? మేము మాచాపురము. ఎందుకు వచ్చినారు? జగన్ గురించి వచ్చాము. జగన్ గురించి? ఎందుకు మధ్యలో ఏం చేసినారు? అందరు చేసినాము. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా? జరిగింది. ఏం జరిగింది? బాగా జరిగింది. మాకు జెండా ఆయనే. జగన్ వల్ల బాగా జరిగిందన్న. జగన్ వల్ల అందరు రైతులకి మనకి అందరికీ మంచిగా జరిగిందన్న. ప్రభుత్వం బాగుంది. మరి అయితే జగనే రావాలి మనకి. జగనే రావాలి. జగన్ మంచిగా. బి అగ్రహారము, కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం. మా నియోజకవర్గం అంటే బి అగ్రహారము ఇవన్నీ. కానీ జగన్ అంటే మాకు అభిమానం. యూత్, మరి ఇంకోటి కాదు. యూత్ అయినా కానీ మాకి పని అంటే నాకుండేది 4 పిల్లలైనా కానీ ఒక అమ్మఒడి అనేది అన్నీ బాగుండే. చదువు అనేది ఇంకా విద్యాదానం అనేది గొప్పతనం. అన్నదానం కన్నా గొప్పతనము విద్యాదానం. ఎప్పుడైనా అప్పటి నుండి కూడా విద్యాదానం అనేది ఒక రైతు అనేది ఇంతకుముందు కూడా ఇంత పరిపాలన చూసినాము. ఇంతకుముందు కూడా పరిపాలన అనేది ఇంతకుముందు 1998లో కానీ అన్ని రకాల్లో చూసినాము పరిపాలన. కానీ అంతవరకు ఈ గొప్పతనం అనేది ఎప్పుడు రాలే, మార్పు అనేది. కానీ వైఎస్ఆర్ రాజశేఖర్ బిడ్డ కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తరఫున ఇప్పుడు పరిపాలన వచ్చింది. ఆ పరిపాలన కోసం మేమంతా అంకితమై కృషి శుద్ధితో పోరాడతాము, సిద్ధంగా ఉండం. కానీ దీన్ని గట్టిగా పరిపాలించి గట్టి పోరాడతాము. బి అగ్రహారం గ్రామంలోన, గోనెగండ్ల మండలము, ఎనగనూరు నియోజకవర్గంలోన పోరాడతాం. గట్టిగా పరదాలతో సాధిస్తాము. మా జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు గెలవలేరు. గట్టిగా విద్యాదానంలోనూ అన్నీ కానీ, రైతు భరోసా కానీ, ఇంకోటి కానీ, ఏ దాంట్లో కానీ రోడ్ అంటే ఏ లేదు. జై జగన్మోహన్ రెడ్డి. మా పక్కన మొగతి, నందవరం మండలం మొగతి గ్రామం, ఎమ్గనూరు తాలూకా. ఎందుకు వచ్చారు మీరు? జగన్ అవమానంతో వచ్చినాం. ఏమైనా చేశారా జగన్ ప్రభుత్వంలో? పక్క సీఎం 100 ఎవరైనా 12 కట్టలుంటే కడతా. జగన్ కోసం జగన్ కోసం. జగన్ కోసం మేము జగన్కే ఓటేసాం. అన్ని అభివృద్ధులు మనకు చేసినాడు కాబట్టి చేస్తున్నారా? చేస్తున్నారు కూడా. మరి ఏం చేయట్లేదని టీడీపీ వాళ్ళు విమర్శిస్తారు. మాకు చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చినాం. చేయకుంటే ఎందుకు వస్తాము? ఈ ఎండకి అన్నం లే నీళ్ళు లేకుండా ఎందుకు వస్తాము? మరి జనాలు ఎవరు రావట్లేదని వాళ్ళు ఎందుకంటే వస్తున్నారు కదా సార్, వీళ్ళంతా ఆయన కోసం వచ్చిన వాళ్ళే. ఆయన ఏం చేయలేదు, మేము చేస్తాం, మాకు ఈసారి ఓట్లేండి. అది చెప్పలేము. ఇప్పుడు చేయాలా? చేసిన వాళ్ళకి చేయాలి కదా. వచ్చినప్పుడు తర్వాత ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు మన మంచి చేస్తున్నారా జగన్ మాకేం అన్ని బాగానే ఉన్నాయి సార్. ప్రభుత్వం? బాగానే ఉంది మాకు. మరి ఈసారి సీఎం ఎవరు కావాలనుకుంటారు? మేము జగన్కే కోరుకుంటాం. Please subscribe Dot News.